హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గోరింటాకు అంటే ఏ అమ్మాయికి అయితే ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ గోరింటాకు అంటే చాలా ఇష్టం కదా. సో అలాంటి గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఈ టిప్స్ పాటిస్తే చాలా చక్కగా పండుతుంది. సో చిన్నప్పుడు అయితే గోరింటాకు పెట్టేటప్పుడు చక్కగా ఎండకపోతే, చక్కగా రెడ్ కలర్ రాకపోతే ఆ పైన కూడా మళ్ళీ కోటింగ్ వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. అలానే నేనైతే ఇప్పుడు గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఏ టిప్స్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గోరింటాకు మొత్తం ఆకులు తీసుకున్న తర్వాత కొంచెం చింతపండును ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు నానేసుకోవాలి. ఆ తర్వాత ఓ మిక్సీ జార్లో ఆ చింతపండు అండ్ పెరుగు, నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ పెరుగు అయితే యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏదైతే ఆకుందో ఆ ఆకు చక్కగా మిక్సీ జార్లో తీసుకోవాలి. సో ఫస్ట్ ఆ తర్వాత లాస్ట్లో ఒక టిప్ కూడా చెప్పాలి అనుకుంటున్నానండి. కాఫీ పొడి ఉంటుంది కదా, కాఫీ పొడి కూడా వేస్తే మనకి రెడ్ కలర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చూసారా, ఈ విధంగా చక్కగా పేస్ట్ చేసుకోవాలి. అంతే, నేను పేస్ట్ చేసిన 2 మినిట్స్లోనే చూసారా, చేయి పెట్టిన వెంటనే కలర్ అయితే మీరు నా చేతికి గమనిస్తే చక్కగా ఆ కలర్ అయితే వస్తుంది. సో ఇంకా అంతే, చక్కగా మనం కాళ్ళకు చేతులకు అన్నిటికీ పెట్టుకుంటే చక్కగా పండుతుంది. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి అనుకుంటున్నాను, మనకి గోరింటాకు మన గోర్లకు చాలా హెల్త్. సో చాలామంది గోర్లకు పెట్టకుండా ఓన్లీ గోర్లు విడిచేసి ఓన్లీ వేలకే పెడుతూ ఉంటారు. అలా కాకుండా మొత్తం పెడితే మన గోర్లకు చాలా మంచిది. సో ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. నాకైతే చిన్న బేబీ ఉన్నాడు కాబట్టి నేనైతే తొందరగా తీసేస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్లో ఇంకో టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. ఈ విధంగా మనం మొత్తం తీసేసిన తర్వాత కూడా మనకి గాలి తగులుతుంది కదా. సో వెంటనే కడిగేయకుండా కొంచెం ఆయిల్ అనేది పెట్టుకొని అలా ఒక 15-20 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోండి.